సో శివ మిమ్మల్ని కోడైరెక్టర్గా తీసుకోవాలని అనుకున్నప్పటికీ మీకు శివ మీద ఏదన్నా ఒక ఆ స్క్రిప్ట్ మీద గురించి మీకు ఏమన్నా చెప్పడం ఏమైనా జరిగిందా, లైన్ కానీ ఏదన్నా? అప్పటికి నాకేం చెప్పలేదు తను. అంటే కొన్ని సినిమాల రెఫరెన్స్లు మాత్రం చెప్తూ ఉండాడు, దానిలో ఆ సీన్లు ఆ షాట్లు అవి చెప్తూ ఉండాడు. తర్వాత నేను ఈ సంభాషణ జరిగిన తర్వాత నేను వేరే సినిమాలు పనిచేశా. నేను ప్రేమయుద్ధం సినిమాకి పనిచేస్తుండగా, ప్రేమయుద్ధం సినిమాకి నేను 3వ కో డైరెక్టర్ని. అప్పటికి ఆయన దగ్గర ఇద్దరు మారిపోయారు. ఓకే, నేను 3వ కృష్ణుడిని, రాజేంద్ర సింగ్. అయితే అది 2వ షెడ్యూల్. నేను జాయిన్ అయ్యాక 3వ షెడ్యూల్ జరుగుతుండగా వీళ్ళిద్దరు వచ్చారు అక్కడికి. ఎవరు, యార్లగడ్డ సురేంద్ర, రాము. నన్ను చూసి, రాము ఏ నాచరావు మీరు ఎక్కడ ఉన్నారేంటి అన్నాడు. ఏమి ఈ సినిమాకి నేను కో డైరెక్టర్ని అన్నా. అదేంటి మన సినిమా స్టార్ట్ అవుతుంది, మరి నాతో చెప్పారు కదా వస్తా అన్నంటే, మీరు ఎప్పుడు మొదలు పెడతారో దాన్ని నాకు ఒక 1 వీక్ ముందు చెప్పండి, 2 వీక్స్ ముందు నేను వచ్చేస్తానన్నా. ఇది చాలా కాకతాళీయంగా, అంటే నాకు ఏ విధమైన ఇది లేకుండా చెప్పాను. అనుకోకుండా 2 వీక్స్ కదా, ఆ షెడ్యూల్ అయ్యేలోపే రాజేంద్ర సింగ్ బాబు నన్ను పనిలోంచి తీసేశాడు. ఎందుకు? ఎందుకంటే నా దగ్గర కొన్ని పైత్యాలు కొన్ని ఉన్నాయి. అంటే నేను ఆల్వేస్ ప్రొడ్యూసర్ కంఫర్ట్, ప్రొడ్యూసర్ సేఫ్టీ చూస్తా. ఆ కారణంగా నేను కొన్ని కామెంట్లు చేసి ఉంటే, అది వాళ్ళ కన్నడ అసిస్టెంట్ చాలామందికి చెప్పాను. ఇది అదేంటంటే 2 లాంగ్వేజ్లు కలిపి తీస్తున్నారు. ప్రేమయుద్ధం, బన్నడ గజ్జె, అది కన్నడ, ఇది తెలుగు. రవిచంద్రన్, నాగార్జున ఇద్దరు హీరోలు, అమల హీరోయిన్ రెండిటికి. అక్కడ భారతి గారు మదరు, 2 సినిమాలకు ఆవిడ. తెలుగుకి వచ్చేసరికి గిరిబాబు, కళ్యాణ్ కుమార్, ఫాదర్స్ వేరేవాళ్ళు. సో ఇది ఒక షాట్ తీసి అదొక షాట్ తీసేవాళ్ళు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఆయన రవిచంద్రన్ హీరోగా మరొక సినిమా చేస్తున్నాడు, యుగపురుష. దానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, తన దగ్గర పనిచేసే ఒక అసోసియేటు, ఆ యుగపురుషకి డైరెక్టర్. ఆయన పేరు రాజేంద్ర బాబు. ఓకే. నాగార్జున, అమల హాలిడే ఇన్ హోటల్లో వెయిట్ చేస్తున్నారు. రవిచంద్రన్ లేడు కాబట్టి షూటింగ్ జరగలేదు. 1, 2, 3 రోజులు. నేను అన్నాను మా ప్రొడ్యూసర్ని పిలిచి, సాంబశివరావు, సాంబశివరావు, ఏమంటే ఇది చాలా ప్రమాదం, ఆల్రెడీ 3 రోజులు వేస్ట్ అయిపోయినాయి నాగార్జున డేట్లు. అతను ఎప్పుడు వస్తే అప్పుడు చేసేటట్టున్నాడు. అట్లా కాదు, తెలుగు తీసేయమన్నాడు ముందు. తెలుగు తీసి కంటిన్యూ చేసి, నా రవిచంద్రన్ వస్తే అతనితో 2 లాంగ్వేజ్లు తీసి, ఇప్పటి వరకు మనం ఎంత తీసామో రవిచంద్రన్ వచ్చేంత వరకు అది తర్వాత కంటిన్యూ చేయమండి. ఇది తెలుగు నాగార్జున వీళ్ళని నాగార్జున పంపించాక అమలు ఉండాలి. అలా చెప్తే అప్పుడు కన్విన్స్ చేసి ఒప్పించాడు. సో ఇప్పుడు నాగార్జున, అమల వీళ్ళతోనే షూటింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ తీసిన సీన్లోంచి ఒక షాట్ని అద్భుతంగా లైటింగ్ చేయించి అది తీస్తున్నాడు. ఇది నేను ఆ కో డైరెక్టర్ని పిలిచి, ఈ షాట్ పేరేంటి అన్నా. అతను ఏదో చెప్పాడు, మిడ్ లాంగ్ షాట్ అన్నాడు, కాదు. లాంగ్ మిడ్ షాట్ అన్నాడు, కాదు. CMS అన్నాడు, క్లోజ్ మిడ్ షాట్, కాదు. మిడ్ షాట్, ఏదో రకరకాలు చెప్పాడు. చివరికి అతనికి ఏంటంటే, నాగేశ్వరరావు, హెన్రీ అని వాళ్ళు గమ్మత్తుగా మాట్లాడతారు. నీకేదో తెలుసు ఆ షాట్ పేరు, అది చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు ఇలాగా సతాయిస్తా ఉన్నాడు. దీన్ని TPS అంటారు అన్న. TPS అంటే ఏమిటి అన్నాడు. టైం పాసింగ్ షాట్ అన్న. ఇది సినిమాలో ఉండదు, ఉంటే కనుక నువ్వు చెప్పు తీసుకుని నన్ను కొట్టచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పా. ఇది అతను ఎంజాయ్ చేశాడు. ఏం షాట్ ఇస్తున్నారు రామ్నాథ్ అంటే TPS అనేవాడు, అతనే అనేవాడు. వాళ్ళ అసిస్టెంట్ 4 కన్నడ అసిస్టెంట్లు, 4 తెలుగు అసిస్టెంట్లు. ఈ తెలుగు అసిస్టెంట్కి టీంకి నేను లీడర్ని, కన్నడకి తన లీడరు. తర్వాత ఇంకొక ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంది, అమల తర్వాత సెకండ్ హీరోయిన్ లాగా. ఆమెదో కొంచెం అలా ఆయనకల్లా అలా చూసిందని హీరోయిన్కి, అమలకి క్లోజ్ షాట్ తీస్తే మళ్ళీ ఒక క్లోజ్ షాట్ ఆమెకు తీయమని చెప్పాడు. ఈ షాట్ పేరు ఏంటి రామ్నాథ్ అన్న అంటే, మళ్ళీ అతను నేను ఏదో చెప్తాను నువ్వు కాదంటావు, నేను చెప్తాను నువ్వు కాదంటే, దాని పేరు ఏదో చెప్పయ్యా స్వామి నువ్వు అన్నాడు. దీన్ని ఇన్స్పిరేషన్ షాట్ అంటారన్న. ఇన్స్పైరింగ్ లుక్ ఇచ్చింది. ఇలాంటివి వాళ్ళు చాలా తరోగా ఎంజాయ్ చేశారు నేను చెప్తున్నప్పుడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రొడక్షన్ తాలూకు ఒక పాయింట్ రైజ్ చేసి, రామ్నాథ్ అనేవాడిని ఒక పియానో అద్దెకి తెచ్చి, మైసూరు నుంచి అద్దెకి తెచ్చి, దానికి రోజుకి 1500 రూపాయలు రెంటు.
ముగ్గురు మనుషులు ఉండేవాళ్ళు, ముగ్గురికి 150 రూపాయలు బత్తా. భర్త. వాళ్ళు ఏ రోజు దాన్ని అటు ఇటు జరిపింది లేదు. మేమే 8 మంది, 4 తెలుగు 4 కన్నడ అందరం కలిసి జరుపుకునేవాళ్ళం. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. రాజభోగం అనమాట, అత్తవారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా. ఇది దాదాపు అప్పటికి 40 రోజుల పైన వాడారు, మైసూరు నుంచి తీసుకొచ్చి. అది ఒక టెంపో ట్రావెలర్లో తెస్తారు, మళ్ళీ షూటింగ్ అయిపోతే పంపిస్తారు. నేను రామ్నాథ్, నేను కో డైరెక్టర్ కనుక అయి ఉంటే, బిగినింగ్ నుంచి ఉంటే ఈ సినిమాకి, నేను ఆ పియానో కొనిపించేవాడిని. 1,00,000 రూపాయలు పెట్టి పియానో కొని, మన షూటింగ్ అంతా అయిపోయాక దాన్ని అమ్మితే ఎంత వస్తే అంత, ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనకి రెంట్ అయ్యేది. ఇంకోటి కూడా చేయొచ్చు, 1 గజ పియానో అని ఆప్షన్ పెడితే మనం పెట్టిన 1,00,000కి 3 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇలా చెప్పి ఇది పూర్తిగా నీ తాలూకు వైఫల్యం కో డైరెక్టర్గా అని చెప్పా. దీనికి అతను హర్ట్ అయ్యాడు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన 3 షెడ్యూల్స్లో మాట్లాడిన టీపీఎస్, ఇన్స్పిరేషన్ షాట్లు, ఇలాంటివన్నీ నేను మెడ్రాస్లో బస్ ఎక్కి, బెంగళూరులో బస్ ఎక్కి మెడ్రాస్ వచ్చేలోపు ఆయన ఇంటికి వెళ్ళి చెప్పాడు. సో దాని తర్వాత 3 రోజులకు ఆయన మెడ్రాస్ వచ్చాడు. ఎడిటింగ్ జరుగుతుంది. నేను 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 ఎవరైనా సరే, నేను అవతల మనిషి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా. గౌతమ్ రాజు గారు ఆయన ఎడిటరు, ఈయన పెద్ద స్టీన్బెక్, ఆయన పెద్ద ఇది అంటే ఏవన్ టెక్నీషియన్. ఆయన పెద్ద అన్ని ఇన్స్ట్రుమెంట్లు అన్నీ అప్డేట్గా ఉండేవే కావాలి. పెద్ద అది సంజీవ్ గారి రూమ్లో ఉండేది, ఎడిటర్ సంజీవ్ గారు. ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ వాళ్ళ నాన్న. అది నేను చెప్తున్నా పైనుంచి, సార్ ఇది అంతా వేస్ట్ సార్, వేలో ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు సార్ ఈ సీను అంటే, దానికి ముందు అంతా తీసేయచ్చు అని చెప్తున్నా. ఆయన కనీసం పైకి ఇలా చూసిన ఇది కూడా లేదు. అంటే ఈ జస్ట్ ఇగ్నోర్డ్ మీ. నా ఉనికిని కూడా అతను గమనించినట్టుగా తన పని తను చేసుకుంటున్నాడు. ఈలోపు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడు. బయట టీ తాగడానికి వెళ్ళినప్పుడు నేను సిగరెట్ కాల్చేవాడిని. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, నేను ఇక్కడ ఉంటావేంటి, నేను ఈ సినిమాకి కో డైరెక్టర్ని, మార్కింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టరు నేను ఉండాలి కదా అన్న. లేదు నిన్ను తీసేయమని సాంబశివరావు గారితో చెప్పాడు, నీకు తెలీదా అన్న. అవునా, నాకు తెలియదు, అందుకేనా పొద్దునుంచి నేను ఏం మాట్లాడుతున్నా, ఆయన అసలు నన్ను విష్ చేయడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు అని. కారు తీసుకొని ఆఫీస్కి వెళ్తే ఆయన చెప్పలేక చెప్పాడు, మీరేమన్నా డైరెక్టర్ మీద కామెంట్ చేశారా అన్నాడు. ఇగో ఇవన్నీ చేశానండి అన్న. చెప్పా, మరి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్టో కాదో నాకు తెలియదు, నేను చేశాను కామెంట్. మరి ఇప్పుడు ఆయన నాగేశ్వరరావు వద్దంటున్నాడు, నాగేశ్వరరావు కావాలా నేను కావాలా తేల్చుకోమంటున్నాడు. భలేవాళ్ళే, మీరు చాలా డేంజర్లో పడతారు, మీరు ఆయనకి చెప్పండి నాగేశ్వరరావుని తీసేసామని చెప్పండి. నేను షూటింగ్కి రాకుండా మీకు కావాల్సిన హెల్ప్, షెడ్యూల్ వేయడం, దానికి డేట్లు తీసుకోవడం, ఇవన్నీ నేను చేసి పెడతా, ఆఫీస్లోనే ఉంటా అని అంటే, అలా నన్ను రాజేంద్ర సింగ్ బాబు పనిలోంచి మాన్పించేశాడు. దీని ఇమీడియట్గా సేవ స్టార్ట్ అయింది. 2 షెడ్యూల్స్ దానికి హెల్ప్ చేశాను, పేపర్ వర్క్. అది కాకుండా ఉండుంటే నేను ఇప్పటికీ ఆ బెంగళూరులో బిసిబేడాబాద్ తింటూ అక్కడే తిరుగుతూ తెలుగు ప్రొడ్యూసర్ ఎవడన్నా వచ్చాడా చూద్దామా అనేవాడినేమో తెలియదు నాకు. ఓకే. కానీ వర్మకి మాట ఇచ్చారు వస్తానని చెప్పాను. లక్కీగా ఇది జరిగింది కాబట్టి అవలేలగా రాగలిగాను. లేదంటే అక్కడ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని, నాకు ఆల్రెడీ అర్లియర్ కమిట్మెంట్ ఉంది, నేను వెళ్తానని చెప్పి వచ్చేవాడినేమో తెలియదు నాకు, బట్ వచ్చేవాడిని. ఓకే.